వీటన్నిటిని మళ్ళా పునశ్చరణ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి భావిస్తున్నా. కారణం ఏంటంటే ఇప్పటికే మనందరికీ కూడా బుల్లితెరలో, పెద్ద తెరలో, అంటే మెయిన్ మీడియాలో, అదేవిధంగా సామాజిక మీడియాలో కూడా ఈ విషయాలు వచ్చాయి. ఈ విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యవాదులు, లౌకిక తత్వాన్ని కోరుకునేవాళ్ళు, మనుషులంతా ఒకటే, ఈ మానవ జన్మ ఒక మానవతావాదాన్ని నిలబెట్టడం ద్వారానే సమాజం ముందుకెళ్తుంది. ఉన్మాదాలు, ఏ ఉన్మాదమైనా, అది మతోన్మాదమైనా, అధికార ఉన్మాదమైనా, ఏ ఉన్మాదమైనా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది అనే ఒక సిసలైన సమాజాన్ని నిర్మించడానికి తన వంతు కార్యక్రమంగా ఓ పెద్ద ఎత్తుని అంతర్జాతీయంగా, జాతీయంగా వివిధ రాష్ట్రాల్లో కూడా జై భారత్ వ్యవస్థ ద్వారా ప్రజల్లో ఒక ఐక్యతను తీసుకొచ్చి నిజమైన రాజకీయాన్ని బతికించాలి. ఆధ్యాత్మిక విప్లవం లేనిదే సమాజం ముందుకు వెళ్ళదు. భౌతిక విప్లవాలే కాదు, సామాజికంగా మానవుల్లో కూడా పరివర్తన రావాలి అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తన భుజాన్ని వేసుకుని రచయితగా, విశ్లేషకుడుగా, సామాజికవేత్తగా ఈ మొత్తం ఈ పురాణాలు, మన యొక్క ఇతిహాసాలు, అదేవిధంగా మూలమైన వేదాలు, ఉపనిషత్తులు, వీటన్నిటినీ కూడా ఔపాసన బట్టి వాటిల్లో ఉండే మంచిని ప్రచారం చేస్తున్న మన ప్రీతమ సామాజికవేత్త, నా మిత్రులు రమణమూర్తి గారి మీద చాలా ఘోరమైన లైవ్లోనే మనందరం కూడా చూసాం. ఒక ఉన్మాదానికి ప్రతిరూపమైన వ్యక్తి, వాడు మనిషి కాడు, ఒక రాక్షసుడు, మానవ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు, ఉన్మాదం తీవ్రత స్థితికి వెళ్ళిన ఒక పిచ్చివాడు. ఆ పిచ్చివాడు తను చెప్పు తీసుకుని కొట్టడం అనేది మనం అందరం కూడా చూసాం. ఈ విషయాన్ని మనం కనుక ఖండించకపోతే, ఇప్పటికే జర్నలిజం మీద దాడి జరుగుతున్నది, ప్రజా కవుల మీద జరుగుతున్నది, సామాజిక వేత్తల మీద జరుగుతున్నది, అనేక రకాలుగా వాళ్ళని వేధించడం అనేది జరుగుతున్నది. ఈ సందర్భంలో ఈ ఉన్మాదం భారతదేశానికి ఒక శాపంగా మారడం, అంతేకాకుండా పరిపాలకులే మతాన్ని పుణికిపుచ్చుకొని ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని పరిపాలిస్తున్న ఒక దౌర్భాగ్యమైన వ్యవస్థను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ రోజుని ఆ అధికార వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అరెస్ట్ చేయడం ఎంతసేపు 5 నిమిషాల పని. అది చేయలేకపోతున్నారు అని అంటే పాలకులే కావాలని రాజకీయాల్ని, మతాల్ని రెండు సమ్మిళితంగా ఒక మతాన్ని ఒక ముసుగ్గా, మతాన్ని ఒక అడ్డుతెరగా పెట్టుకుని ప్రజల్ని మాయ చేసే ఒక కార్యక్రమం నడుస్తున్న ఈ రాజకీయ వ్యవస్థలో ఇటువంటి దుర్మార్గాలు ఇదేమి మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. అందుకనే ప్రజలందరూ కూడా గొంతెత్తాలి, సామాజికవేత్తలందరూ కూడా తమ గొంతు వినిపించాలి. మేధావులు మౌనంగా ఉండడమే మన దేశానికి ఒక పెద్ద శాపం అని కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుకని కుల వివక్ష వ్యతిరేక సంఘం, అలాగే తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, ఈ రెండు కూడా ఉభయలు నిన్ననే ప్రకటించున్నారు. ఒక యాక్షన్, అంటే నిన్నటి వరకు ఖండనలు ముండనలు జరిగిన ఈ రోజుని ఒక యాక్షన్ లేకపోతే కనుక వీళ్ళు మనకి ఈ ప్రభుత్వం దీన్ని చాలా చిన్నగా చూసే పరిస్థితి ఉంది. నిన్న రమణమూర్తి గారు మాట్లాడుతూ వాడి మీద నాకు జాలి తప్ప వాడిని నేను క్షమించడము లేదో కక్ష తీర్చుకోవడం అనేది నాకు లేదు. అయినా ఇటువంటి విషయాలు, సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి ఆయన విశాలమైన హృదయంతో, ఒక మానవతా దృక్పథంతో నేను ప్రకటించడం జరిగింది. చెడుని మనం ఉపేక్షిస్తే కనుక అది ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకని చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలని చెప్పేసి మనం ఆ సూత్రాన్ని అవలంబించకపోతే కనుక అసలు ఉత్తరాదిలో పడిన ఈ జబ్బు దక్షిణాదిలో, దాంట్లో ముఖ్యంగా మన తెలంగాణలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈ రౌండ్ టేబుల్కి మన తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం యొక్క గౌరవాధ్యక్షులు, మీ అందరికీ సుపరిచితులు, వామపక్షవాది మన రాములు గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే ఈ రౌండ్ టేబుల్లో మాట్లాడడానికి నిన్నటిదాకా ఘటనల మీద మనం మాట్లాడుకున్నాం, సంఘటనల యొక్క తీవ్రతను మనం మాట్లాడుకున్నాం.
నిన్న దాదాపు 2:30 గంటల సేపు జరిగిన విషయాల్ని, దాని పూర్వ చరిత్రని, ఇది పునరావృతం కావడానికి ఆ యొక్క ఉన్మాదం ఏ రూపం దాల్చింది అనే దాన్ని మన రమణమూర్తి గారు సవివరంగానే దాన్ని తెలియజేస్తున్నారు. మనందరికీ కూడా తెలుసు. ఫేస్బుక్లో ద్వారా కూడా నిన్న వక్తలు మాట్లాడినంత కూడా మనం విన్నాం. కాబట్టి ఒక యాక్షన్ ప్లాన్ మనం ముందుకు తీసుకెళ్తేనే కానీ, అంటే మనం ఖండన చేసి పేపర్లో వచ్చి చూసుకుని ఏదో అయిపోయిందనేది కాకుండా, దీనికి ప్రతిచర్య లేకపోతే కనుక ఇది ఇలాగే కొనసాగుతుంది. తెలంగాణ ఇప్పటికీ కూడా ఇది ఒక మంచి మనం సమైక్యంగా ఉన్న కాస్మోపాలిటన్ సిటీ. ఈ నగరంలో ఎప్పుడో మతోన్మాదం 1980 ఆ దశకంలో చూసాం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అది మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళడం చూసాం. తిరిగి మళ్ళా ఆ పునాదుల్ని, ఆ విత్తనాలని తిరిగి మళ్ళా ఇక్కడ వెదజల్లాలనే ఒక దుష్ట పరిణామం జరుగుతున్నది. ఈ సందర్భంలో కనుక మనం గొంతెత్తడమే కాదు, గొంతుతో పాటు మనం చేయగలిగిన ఒక చర్యను కూడా చేపట్టాలని చెప్పేసి ఉభయ సంఘాలు భావించాయి. కాబట్టి ఆ తీర్మానాన్ని మన అధ్యక్షులు వారు తెలియజేస్తారు. ఆ తీర్మానం యొక్క వివరాలని మన కుల వివక్ష వ్యతిరేక సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ గారు ప్రకటిస్తారు. ముందుగా అధ్యక్షుల వారిని సభ కొనసాగించాల్సిందిగా కోరుతుంది.